అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా రైతులకే అందించే పంట పెట్టుబడి సాయం నిధులు రైతు భరోసా, రైతు బంధు ఈరోజు ఎవరికి విడుదల చేయబోతున్నారు, అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, అలాగే ఏ ఏ జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కొన్ని ఇతర పథకాలకి సంబంధించిన సమాచారం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజలని, రైతులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది? 10 ఎకరాలకా, 5 ఎకరాలకా, 15 ఎకరాలకా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కసారి మీకు ఒక కాలపట్టికను నేను వివరిస్తాను, స్పష్టంగా వినండి. తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన వాళ్ళు 26 లక్షల మంది రైతులు ఉన్నారు. 2 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా 17 లక్షల మంది రైతులు ఉన్నారు. 3 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా 11 లక్షల మంది రైతులు ఉన్నారు. 4 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా 6 లక్షల మంది రైతులు ఉన్నారు. అలాగే 5 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా 4 లక్షల మంది రైతులు ఉన్నారు. దీని ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా, రైతు బంధు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు అనేది కామెంట్ చేయండి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,52,00,000 ఎకరాలు ఉంటే ఈ 1,52,00,000 ఎకరాలు 68 లక్షల మంది చేతులలో ఉంది. అయితే ఇందులో 5 ఎకరాల లోపున్న రైతులకి సంబంధించిన 90% భూమి 62 లక్షల మంది రైతుల చేతులలో ఉంటే కేవలం 6 లక్షల మంది రైతుల చేతులలోనే 5 ఎకరాలకి పైగా ఉన్న 10% మందికి 5 ఎకరాల పైన ఉన్న భూమి దాదాపు 6 లక్షల మంది దగ్గర ఉంది అనే సమాచారం చూసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని నిర్ణయించింది అనే విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే, రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అంటే 10 ఎకరాలకు ఇవ్వమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మేధావులు అలాగే పలువురు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆ సూచనలతోనే రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల వరకు ఎకరాకి 7,500 చొప్పున దాదాపుగా 75,000 రూపాయలను రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. ఈ నిధులన్నీ కూడా మరో 20 రోజులలో రైతుల ఖాతాలలో వేయనున్నట్లు అధికారికంగా కాకపోయినా అధికారులు వర్గాలు చెప్తున్నాయనే సమాచారాన్ని పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరో 2 పథకాలను ప్రారంభించాలి అనే ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే 7,500 రూపాయల రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ నివేదికలో 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈ రైతు భరోసా నిధులను ఇవ్వద్దు అని చెప్పేసి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కౌలు రైతులకి కూడా 7,500 రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుండగా తెలుస్తుంది. మొత్తానికి ఈ కౌలు రైతులకి అలాగే రైతు భరోసా కింద 10 ఎకరాల వరకు 1 ఎకరాకి 7,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 7,000 కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. దసరాకి మరో 2 స్కీములు అమలు చేసేందుకు రెడీ అవుతున్న సర్కార్. ఇక్కడ రైతు భరోసా 10 ఎకరాలకు సీలింగ్ అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి సమాచారం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ గుట్టలకు, హైవేలకు, రాళ్లకు, రప్పలకు, వెంచర్లకు సైతం ఇక నుండి ఈ 7,500 రూపాయల రైతు భరోసా ఉండదు అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిధులకి సంబంధించి ఒక స్పష్టతను అయితే రైతులకు ఇవ్వబోతుందనే సమాచారం చూసుకోవచ్చు. అలాగే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా 2వ పథకానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు అలాగే రైతు భరోసా. ఇందిరమ్మ ఇండ్లు అనేవి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లను నిర్మించబోతుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి సుమారుగా 5 నుండి 6 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతుంది. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు, మార్గదర్శకాలకి సంబంధించి కసరత్తు చేస్తుంది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఇండ్ల నిర్మాణానికి ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది కేంద్రం ప్రభుత్వానికి. కానీ ఇందులో సుమారుగా 4,50,000 ఇండ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. అయితే ఒక్క ఇంటి నిర్మాణానికి ఇంటి స్థలంతో పాటు ఒక్క ఇంటి నిర్మాణానికి సుమారుగా 5 నుండి 6 లక్షల రూపాయలు లబ్ధిదారులకి అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక గృహజ్యోతికి సంబంధించి మరో ఛాన్స్ని అయితే లబ్ధిదారులకు అందించింది
ఎవరికైతే జీరో కరెంటు బిల్ అర్హత ఉండి కూడా రావట్లేదో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తుంది. వీటి కోసం ఆధార్ కార్డు, అలాగే ఇప్పుడు ఏదైతే బిల్లు వస్తుందో ఆ బిల్లు స్లిప్పు, అలాగే రేషన్ కార్డు, అలాగే ప్రజాపాలనకి సంబంధించిన మీకు ఇచ్చిన ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్, ఈ 4 దరఖాస్తులని తీసుకుపోయి మీకు సంబంధించిన మండల కౌంటర్లలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తుంది. సో కాబట్టి తక్షణమే అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదికను అధికారుల నుండి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కమిటీలుగా ఏర్పరిచి గ్రామ పంచాయతీలోనే లబ్ధిదారుల గుర్తింపును చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, మొత్తానికి నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 6 నుండి 5 లక్షల రూపాయలు, ఈ 400 చదరపు మీటర్ల స్థలం ఏర్పాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, బతుకమ్మ చీరలకు కాకుండా గిఫ్ట్స్ ఆధారంగా 2000 రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించాలని ఆలోచన చేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. సో బతుకమ్మ చీరలకి బదులుగా గిఫ్ట్స్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే యోచనలో ఉంది అనేది పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అధికారుల స్థాయిలో కసరత్తు షురు, అర్హతలు, విధి విధానాలపై సమాలోచన, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీములపై ఆరా. ఈసారి చీరల ఉత్పత్తికి జీవో విడుదల చేయని సర్కార్, అంతే మొత్తంలో సమానంగా మహిళలకి పైసలు లేదా ఏదో ఒక రూపంలో ఇచ్చే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనే సమాచారం చూసుకోవచ్చు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోబోతుంది. ఇప్పటికే 31,000 కోట్ల రూపాయల సమకూర్పులో భాగంగా 17,000 కోట్ల రూపాయలు వినియోగించింది. ఇంకొక 5,000 రూపాయలు రైతు రుణమాఫీ కాని వారికి రిజర్వ్లో ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదనంగా 7,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం ప్రపంచ బ్యాంకు నుండి అప్పుగా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. తదనంతరమే తెలంగాణ రాష్ట్రంలో మరో 20 రోజులలో రైతు భరోసా విధి విధానాలపై స్పష్టత వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి సమకూరుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సుమారుగా ఆగస్టు నెలలో 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. మరో 7,000 కోట్ల రూపాయలను ఈ ఆగస్టు నెలలో సమకూర్చి రైతుల ఖాతాలలో సెప్టెంబర్ మొదటి వారం నుండి నిధులు విడుదల చేయాలని భావిస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వానాకాలం సీజన్కి గాను 7,000 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,52,00,000 ఎకరాలలో 1,00,00,000 ఎకరాలకే ఈ రైతు భరోసా నిధులు అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి 90% మంది రైతులు 5 ఎకరాల లోపే ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ 90% మంది రైతులకి దాదాపుగా 2 విడతలలో మొదటి విడతలో 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు సుమారుగా 37,000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. తర్వాత 5 ఎకరాల నుండి 10 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు మరో 37 × 32 అంటే 2 విడతలలో కలుపుకొని మొత్తం 75,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీ అయిపోయిన అనంతరం ఫోకస్ చేసిందనే సమావేశం సందర్భంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.